రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ DAO స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1499 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జనవరి 26 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు జనవరి 25 ఒక ప్రత్యేకమైన దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం. 13th నేషనల్ ఓటర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 13th నేషనల్ ఓటర్స్ డే, వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని కొన్ని తేదీలకు ప్రత్యేకంగా ప్రాముఖ్యతనివ్వండి, ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వండి. అందులో ఒకటి ఇక్కడ మనకు నేషనల్ ఓటర్స్ డే 13th అంటున్నాను. సో ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ డే పైన కొన్ని ప్రశ్నలు అడగబోయే అవకాశం ఉంటుంది. సో నేషనల్ ఓటర్స్ డే 13th అంటున్నాను కదా, మరి చరిత్రలో మొదటిసారి ఫస్ట్ నేషనల్ ఓటర్స్ డేని ఏ సంవత్సరంలో జరుపుకున్నాము అంటారు. సో 2011, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 2011 సంవత్సరం జనవరి 25వ తేదీ నుండి మనం జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రత్యేక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో జాతీయ ఎన్నికల సంఘం అంటాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగంలో దానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ వర్కింగ్ అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 324. గుర్తుంచుకోండి, రాజ్యాంగంలోని 324వ ప్రకరణ ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుంది. వారు 2011వ సంవత్సరం నుండి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని గుర్తించడం జరిగింది. సో ఇక్కడ మనకు జనవరి 25నే ఎందుకు గుర్తించారంటే, జనవరి 25 అనేది జాతీయ ఎన్నికల సంఘం లేదా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో, కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చిన రోజు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏ రోజున అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 25వ తేదీ. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒకరోజు ముందుగా, దేనికి ఒకరోజు ముందుగా? మనకు దేశవ్యాప్తంగా అత్యున్నత చట్టమైన రాజ్యాంగం ఏ రోజున అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. కానీ ఇక్కడ జనవరి 25 అంటున్నాను. అంటే రాజ్యాంగం అమల్లోకి రాక ముందు ఒకరోజు అమల్లోకి వచ్చిన రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం. గుర్తుంచుకోండి, జనవరి 25. ఈ డేనే మనం 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అలా సిరీస్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తాం కదా. ఈ సంవత్సరం 13th నేషనల్ ఓటర్స్ డే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదొకటి. అండ్ నెక్స్ట్, మరి ఏదైనా ఒక డే గురించి మనం తెలుసుకున్నప్పుడు అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? ప్రాముఖ్యత ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక ఓటు, భారతదేశంలో ఒక ఓటు ఒక విలువ ఉంది. అంటే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన ఏ పౌరుడైనా అంటున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇన్ ఇండియా, ప్రతి పౌరుడికి కూడా, భారతీయుడైన ప్రతి పౌరుడికి కూడా మనకు ఓటుని హక్కుగా ఇస్తుంది రాజ్యాంగం ఇస్తుంది అంటున్నాను. అలా రాజ్యాంగంలో ఒక నిబంధన గుర్తుంచుకోండి, ఆర్టికల్ 3
26 326 రైట్ టు ఓట్, ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కు, గుర్తుంచుకోండి రాజ్యాంగ హక్కు. మనకు 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో 18 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఓటును హక్కుగా కల్పిస్తుంది రాజ్యాంగం. అలా ప్రతి పౌరుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిస్క్రిమినేషన్, అంటే ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి కూడా ఓటును హక్కుగా కల్పిస్తుంది రాజ్యాంగం. సో అటువంటి ఓటు హక్కుని చాలామంది కూడా వినియోగించుకోవట్లేదు, రకరకాల కారణాలు. వాట్ ఆర్ ద రీజన్స్ మేబీ, అదంతా పక్కన పెట్టండి, కీప్ ఇట్ అసైడ్. కానీ ప్రస్తుతం ఓటును రాజ్యాంగం ఒక హక్కుగా కల్పిస్తోంది కాబట్టి ఆ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి అని చెప్పడానికి, అవగాహన కల్పించడానికి ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ చెప్తాను కొంత డెప్త్గా. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించి 18 ఇయర్స్ అంటున్నాను, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటును హక్కుగా కల్పిస్తుంది రాజ్యాంగం అన్న కదా. మొదట్లో ఈ వయస్సు ఎంత ఉంది రాజ్యాంగం అమలుకి వచ్చినప్పుడు అంటే 21 ఇయర్స్ ఉండేది, అంటే 21 ఇయర్స్ ఈజ్ ఓటింగ్ రైట్. అటువంటిది 21ని 18 సంవత్సరాలకు ఎప్పుడు మార్చారంటే మార్చారు, సవరణ. ఆ సవరణ ఇంపార్టెంట్. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 61వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరం? 1988. 1988 రాజీవ్ గాంధీ వాజ్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్. సో 1988, కానీ అమల్లోకి వచ్చింది 1989, గుర్తుంచుకోండి. సో 61వ రాజ్యాంగ సవరణ ఓటు హక్కుని ఎంత నుండి ఎంతకు తగ్గించింది. సో 21 నుండి 18, ఇది గుర్తుంచుకోండి. ఇదంతా కూడా ఓటరు దినోత్సవం కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ మరి ఏదైనా ఒక తేదీని మనం నేర్చుకున్నప్పుడు దాని చరిత్ర నేర్చుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యత అండ్ దాని యొక్క థీమ్. మరి ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు? నథింగ్ లైక్ ఓటింగ్. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేది ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఇవ్వబడిన థీమ్. ఎవరిచ్చారు? కేంద్ర ఎన్నికల సంఘం. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. థీమ్స్ని ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కటి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. సో ఇది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. సో గుర్తుంచుకోండి, ఈ థీమ్ ఆధారంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారన్నట్టు. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం పైన రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల మనకు కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్గా అరుణ్ గోయల్ గారి నియామకం ఏదైతే ఉంటుందో, అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో, కొంత కాంట్రవర్సీ సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత అకస్మాత్తుగా ఇంత ఆగమేఘాల మీద తనను నియమించారు చెప్పండి అని వివరణ కూడా కోరారు అరుణ్ గోయల్. ఆ పర్సన్ పైన కొంత ప్రత్యేకంగా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల రిమోట్ ఓటింగ్ గురించి కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుంది. ఇక ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన యాప్స్ కానివ్వండి, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కానీ ఏమన్నా ఉంటే లింక్ చేస్తూ నేర్చుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా? ఈ విధంగా ఏదైనా డేట్స్ ఉంటే, ఇంపార్టెన్స్ ఉంటే చదువుకోండి. ఈ మంత్లో చాలా ఉన్నాయి మనకి. స్వామి వివేకానంద గారి జన్మదినోత్సవం జయంతి కాబట్టి జాతీయ యోజన దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఇటువంటి ఇంపార్టెన్స్ ఏవైతే ఉంటాయో, నేషనల్ స్టార్టప్ డే మనకి జనవరి 16th రోజున కానివ్వండి, అలా నిన్న జాతీయ బాలికా దినోత్సవం, నేషనల్ గర్ల్ చైల్డ్ డే, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూడండి. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డేట్ అండ్ డే ఇంపార్టెన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇన్ డీటెయిల్గా మీకు CA 360 కోర్సులో కవర్ చేయడం జరుగుతుంది. ప్రవీణ్ సార్ CA 360 కోర్సులో మీకు డేస్, ఇంపార్టెన్స్, ఏ ఒక్క చిన్న మిస్లేనియస్ పాయింట్ కూడా వదలట్లేదు, అన్ని కూడా కవర్ చేస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇద్దరికి కూడా. సో ఇప్పటి వరకు GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైతే ఉంటారో ఈ రోజే ఇన్స్టాల్ చేసుకోండి GVK స్టడీ సర్కిల్ యాప్. అందులో మీకు ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన PDFని కూడా అందుబాటులో తెస్తున్నాను, మంత్లీ మ్యాగజైన్ రూపంలో కూడా మీకు ఇచ్చేస్తాను. సో చాలామంది అభ్యర్థులు నోట్స్ రాయడం టైం పడుతుందని చెప్తున్నారు కాబట్టి వారి కోరిక మేరకు ఈ స్పెషల్ కోర్స్ని తీసుకొచ్చాను, ప్రీమియం కరెంట్ అఫైర్స్ కోర్స్ని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం వార్తలకు వచ్చింది. అస్సాం నార్త్ ఈస్టర్న్ స్టేట్. అస్సాం రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? హిమంత బిశ్వ శర్మ. సో తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైల్డ్ మ్యారేజెస్ని అడ్డుకట్ట వేయాలి, బాల్య వివాహాలను నిషేధించాలి అని ప్రత్యేకంగా ఒక చొరవ తీసుకున్నారు. అందుకోసం ప్రతి గ్రామాన్ని కూడా ఒక నోడల్ ప్రాంతంగా సెలెక్ట్ చేశారు. అంటే ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క యూనిట్గా
సెలెక్ట్ చేశారు. అలా గ్రామంలో ఉండే విలేజ్ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు కదా, ఆఫీసర్ గవర్నమెంట్. సో పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారిని గర్ల్ చైల్డ్కి సంబంధించి లేదంటే మనకు చైల్డ్ మ్యారేజెస్ ప్రివెంటివ్ ఆఫీసర్గా నియమించారు. చైల్డ్ మ్యారేజెస్ ప్రివెంటివ్ ఆఫీసర్గా. చైల్డ్ మ్యారేజెస్ ప్రివెంట్ అంటే మనకు నిషేధించడం అన్నట్టు. అంటే అస్సాం రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామం ఉంటుంది కదా, ఒక్కొక్క గ్రామానికి గ్రామ పంచాయతీ ఉంటుందా, గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారికి ఇంకొక అధికారాన్ని కూడా కట్టజెప్పారు. అదేంటంటే ఆ గ్రామం పరిధిలో ఎక్కడ కూడా బాల్య వివాహం జరగకూడదు అని చెప్పేసేసి ఒక ప్రత్యేక అధికారాలను పంచాయతీ సెక్రటరీస్కి ఇచ్చారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అలా ఇటీవల చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం. లాస్ట్ ఒక 5 months బ్యాక్ ఒడిషా రాష్ట్రంలోని ఒక డిస్టిక్ దేశంలోనే మొట్టమొదటి జిల్లాగా వార్తల్లోకి వచ్చింది. గంజాం డిస్టిక్, ఒడిషా రాష్ట్రంలోని గంజాం అనే ఒక జిల్లా, గంజాం డిస్టిక్ ఇండియాస్ ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్టిక్గా వార్తల్లోకి వచ్చింది. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్టిక్గా. ఇలా చైల్డ్ మ్యారేజెస్కి అడ్డుకట్ట వేయడానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అద్భుతమైన పథకాలను తీసుకొచ్చారు. ఉదాహరణకి రాజస్థాన్ రాష్ట్రాన్ని గనక మీరు తీసుకున్నారనుకోండి, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, చైల్డ్ మ్యారేజెస్ని ప్రొహిబిట్ చేయడానికి, నిషేధించడానికి పెళ్లి పత్రికలు ఉంటాయి కదా, మనం పెళ్లి చేసుకునే టైం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో వెడ్డింగ్ కార్డ్స్, మనం ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని ప్రింట్ చేపిస్తాం. ఆ వెడ్డింగ్ కార్డ్స్ పైన వధువు పేరు వరుడు పేరు పక్కన వారి యొక్క క్వాలిఫికేషన్స్ కాదంట, అక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అఫీషియల్గా ఆధార్ కార్డు ఏదైతే ఉందో అఫీషియల్గా డేట్ ఆఫ్ బర్త్ని అక్కడ ఎంటర్ చేయాలంట. సో ఇటువంటి చర్యలు తీసేసుకొని బాల్య వివాహాలను అడ్డుకట్ట వేస్తున్న రాష్ట్రం మనకి ప్రత్యేకంగా ఏ రాష్ట్రం, రాజస్థాన్. ఇలాంటి అంశాలను మీరు లింక్ చేస్తూ చూడండి. అండ్ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ మ్యారేజెస్ కనుక జరిగింది అంటే వారిపైన పోస్కో చట్టాన్ని కూడా వేస్తారంట. పోక్సో చట్టాన్ని కూడా ప్రయోగిస్తారంట. పోక్సో చట్టం ఏ సంవత్సరం, 2012. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012 ఆధారంగా కూడా వారిపైన కేసులు పెడతారంట. సో ఇటువంటి చర్యలు తీసుకుంటోంది అస్సాం రాష్ట్రం చైల్డ్ మ్యారేజ్ని అడ్డుకట్ట వేయడానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా అస్సాం రాష్ట్రం అవతరించడానికి ఈ చర్యలు అని చెప్తున్నారు. ఇక అస్సాం విషయానికి వస్తే అమ్మాయిలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కామాఖ్యాదేవిని ప్రతి అమ్మాయిలో చూసుకుంటూ ఉంటారు. కామాఖ్యాదేవి అంబుబాచి మేళా మనం చూసాం అంతకుముందు. సో అస్సాంలోని నీలాచల్ ఒక కొండపైన ఉండే అంబుబాచి మేళా ఉత్సవం జరిగే కామాఖ్యాదేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సాంలో అమ్మాయిలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, చాలా విలువిస్తారు. అలా అమ్మాయిలు జన్మిస్తే ప్రత్యేకంగా వేడుకలు సంబరాలు చేసుకునే ఒక గ్రామం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. హరిదాస్పూర్ విలేజ్ సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి మీరు ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఆ విలేజ్ గురించి మనకి స్టేట్ సిలబస్లో కూడా స్కూల్ బుక్స్లో కూడా రాశారు. ఇటువంటి లింక్ చేసుకోండి. రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ DAO స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. గ్రూప్ 2, 3, 4, SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1499 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జనవరి 26 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రత్యేకంగా ఒక పురస్కారం. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ జనవరి 23rd వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఇది కూడా. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 23వ తేదీని పరాక్రమ్ దివస్గా అఫీషియల్గా ప్రభుత్వం గతంలో గుర్తించింది. పరాక్రమ్ దివస్ ఎవరి జన్మదినోత్సవం? నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం పరాక్రమ్ దివస్. గత సంవత్సరం బ్యాక్ అయితే మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు రెగ్యులర్గా వార్తల్లోకి వచ్చారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం విషయంలో ఎన్నికల సమయంలో అప్పుడు చాలాసార్లు మనం డిస్కస్ చేశాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 23rd జనవరి 1897లో జన్మించారు.
అటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవం రోజున ప్రత్యేకంగా భారత ప్రభుత్వము విపత్తు నిర్వహణకి సంబంధించి అద్భుతంగా కృషి చేసే సంస్థలు ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా ఒక పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. ఆ పురస్కారం పేరు ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఆపద విపత్తు ప్రబంధన్ పురస్కార్. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2023. ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలుగా ఇక్కడ 2 సంస్థలు గుర్తుంచుకోండి, ఇన్స్టిట్యూషన్స్. ఒకటి వచ్చేసి ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది విపత్తుల నిర్వహణకు సంబంధించి కృషి చేసే వ్యక్తులకు సంస్థలకి ఇస్తారు. ఈసారి ఇన్స్టిట్యూషన్ చూడండి. సో ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మిజోరంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్, లుంగ్లీ ఫైర్ స్టేషన్కి కూడా ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఎవరి జన్మదినోత్సవం సందర్భంగా ఎవరికి ఇస్తారు. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ దీనికే కంటిన్యూషన్. సో నిన్న మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ యాక్చువల్గా సో అండమాన్ నికోబార్ మన భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అండమాన్ నికోబార్, లక్షద్వీపులు ఇవన్నీ కూడా ఆర్కిపెలాగో అంటాం జాగ్రఫీలో. అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఒక్కొక్క ఐలాండ్ ఉంటుంది, దీవులు. సో సముద్రంలో అటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అండమాన్ ఐలాండ్స్, అందులో 21 అండమాన్ ఐలాండ్స్కి ఇటీవల నూతనంగా నామకరణం చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అవి ఎవరి పేరుతో అంటే పరమవీర చక్ర పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారి పేర్లను ఒక్కొక్క ఐలాండ్కి, అండమాన్ నికోబార్లో ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క పేరు పెట్టారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ మండే నేమ్డ్ 21 లార్జెస్ట్ అన్నేమ్డ్, ఇప్పటి వరకు వాటికి నామకరణం చేయలేదు, అన్నేమ్డ్ ఐలాండ్స్ ఇన్ అండమాన్ నికోబార్ ఆర్చిపెలాగో ఆఫ్టర్ 21 పరమవీర చక్ర అవార్డీస్. పరమవీర చక్ర అంటే భారతదేశంలో సైనిక రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలు పరమవీర చక్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారాలు. భారతదేశంలో మొట్టమొదటి అత్యున్నత పురస్కారం ఏదంటే భారతరత్న, 2వ అత్యున్నత పురస్కారం ఏదంటే పరమవీర చక్ర. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, పౌర పురస్కారాలను చెప్పట్లేదు. భారతదేశంలో మొట్టమొదటి అత్యున్నత పురస్కారం భారతరత్న, మొట్టమొదటి అత్యున్నత పౌర పురస్కారం కూడా భారతరత్నే. అదే సైనిక పురస్కారం అంటేనేమో అత్యున్నతం అంటేనేమో పరమవీర చక్ర. కానీ అన్ని పురస్కారాలను క్లబ్ చేసినాం అనుకోండి, ర్యాంకింగ్స్ ఇచ్చినాం అనుకోండి, పరమవీర చక్ర 2nd పొజిషన్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రంలోని వ్యవసాయంపై ఆధారపడిన రైతుల శ్రేయస్సు కోసము వారికి చౌక ధరలో వ్యవసాయానికి తోడ్పాటునివ్వడానికి, అంటే ఏంటంటే పంటకు సంబంధించి పిచికారీ చేయడానికి కానీ ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఇవి చల్లడానికి, ఎరువులను చల్లడానికి ఉంటుంది కదా, అందుకోసం రైతులకు ప్రత్యేకంగా డ్రోన్లను కూడా రెంట్కి ఇచ్చే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. డ్రోన్స్ ఫర్ రెంట్. ఎవరికి? సో రైతులు పండించే పంట భూమి ఏదైతే ఉందో కమతం అంటాం తెలుగులో, ల్యాండ్ హోల్డింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఆ ల్యాండ్ హోల్డింగ్లో పంటకి సంబంధించి ప్రత్యేకంగా డ్రోన్లను ఆధారంగా చేసుకొని ఫర్టిలైజర్స్ లేదా పంటకి సంబంధించిన ప్రత్యేకంగా ఇన్నోవేటివ్గా మనం కల్టివేట్ చేయడానికి డ్రోన్లను కూడా రెంట్కి ఇస్తున్నామని చెప్పేసి 1500 డ్రోన్లని కూడా ఇటీవల కేటాయించారు. గుర్తుంచుకోండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటారు. వ్యవసాయ రంగం కోసం డ్రోన్లను అద్దెకు ఇవ్వడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది రైతుల కోసం అంటే రాజస్థాన్. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం. ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి, ఓకేనా. మనకి డ్రోన్లకు సంబంధించి ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. అంటే ప్రస్తుతం డ్రోన్లపైన మనం ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. ఇటీవల కాలంలో డ్రోన్లకి సంబంధించి చాలా అంశాలు నిన్నటి క్లాస్లో కూడా మనం ఐజీ డ్రోన్స్ అనే ఒక సంస్థ దేశంలోని మొట్టమొదటి 5G ఎనేబుల్డ్ డ్రోన్స్ గురించి తీసుకురావడం జరిగింది. నిన్న డిస్కస్ చేసాం, మనం 15th రోజున కూడా డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల వరుణ అనే ఒక ప్రత్యేక డ్రోన్, మానవుని సైతం మోసుకెళ్లే ప్రత్యేక డ్రోన్, ఇలా డ్రోన్లకి సంబంధించి తరచూ అంశం వార్తలకు వస్తుంది కాబట్టి ఎగ్జామ్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ పంజాబ్ సీవెన్. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? భగత్ సింగ్ మాన్. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ, జాతీయ పార్టీ అధికారంలో ఉంది. సో పంజాబ్ ముఖ్యమంత్రి నిన్నటి రోజున దాదాపు 200 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి, ప్రత్యేకంగా నిధులను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే స్కూల్స్ ఏవైతే ఉంటాయో, పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలలను అభివృద్ధి చేసే ఒక బృహత్కర కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి ఏమేమి పేరు పెట్టారంటే స్కూల్ ఆఫ్ ఎమినెన్స్. సో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది.
దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్కి కావాల్సిన కనీస అవసరాలు టేబుల్స్ కానీ మనకు బల్లాలు కానివ్వండి అట్మాస్ఫియర్ కానీ క్రియేట్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్స్. సో ప్రస్తుతం ఉన్న పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉందో దానిలో కూడా మెరుగులు తీసుకురావడం అంటే ఇంకా ఇంప్రూవ్ చేయడం. అండ్ నెక్స్ట్ హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ మానవ వనరులకు సంబంధించిన నిర్వహణ. అలా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము స్కూల్కి సంబంధించి పాఠశాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకొచ్చింది. అదే స్కూల్ ఆఫ్ ఎమినెన్స్. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ విద్యాభ్యాసానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంతెందుకు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిని కార్పొరేట్కి ధీటుగా ఈవెన్ కార్పొరేట్స్ కూడా కంపీట్ చేయలేకపోతున్నాయి ప్రభుత్వ పాఠశాలలతో. అటువంటిది పంజాబ్లో కూడా సేమ్ అలాగే విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని. ఎవరికి ఏదైనా సరే డబ్బులు సంపాదించవచ్చు ఏదైనా చేయొచ్చు, కానీ విద్య ఎక్కడైతే ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారో అక్కడ ఖచ్చితంగా వారికి ఫలితం ఉంటుంది. సో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యను కార్పొరేట్ కాకుండా విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అత్యున్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొస్తే అందరూ కూడా పౌరులందరూ కూడా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా మారుతారు. సో నెక్స్ట్ ఈరోజు దక్షిణ అమెరికా ఖండంలోని 2 దేశాలు ప్రత్యేకంగా కామన్ అనౌన్స్మెంట్తో వార్తలకు వచ్చాయి. ఒకటి వచ్చేసి అర్జెంటీనా, ఇటీవల ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేత దేశం. సెకండ్ వచ్చేసి బ్రెజిల్. ఇటీవల బ్రెజిల్ దేశానికి నూతన అధ్యక్షుడు కూడా వచ్చాడు, లూలా డా సిల్వా. అండ్ నెక్స్ట్ అర్జెంటీనాకి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే ఆల్బర్టో ఫెర్నాండెస్. ఈ ఇద్దరు గుర్తుంచుకోండి, 2 దేశాల అధినేతలు ఇద్దరు కూడా కామన్ అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే ఈ 2 దేశాలకి కామన్గా ఉండే కరెన్సీని అతి త్వరలో అమలుకి తెస్తారంట. కామన్ కరెన్సీ అంటే ఏంటి? ద్రవ్యం. ఉదాహరణకు మనకి ఇండియాలో కరెన్సీ ఏంటిది? రూపాయి. అలా దక్షిణ అమెరికా ఖండంలోని గుర్తుంచుకోండి సౌత్ అమెరికా కాంటినెంట్లోని 2 పెద్ద దేశాలు బ్రెజిల్ అండ్ అర్జెంటీనా ఇద్దరు కూడా కామన్ కరెన్సీ సూర్ని అందుబాటులోకి తెస్తారంట. సూర్ అంటే సౌత్ సూర్ని తీసుకొస్తారంట. ఇది గుర్తుంచుకోండి. గ్రేటర్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్లో భాగంగా ఆర్థిక వ్యవస్థలో తీసుకొస్తున్న సమూలమైన మార్పుల్లో భాగంగా ఇది ఒకటి ఇంపార్టెంట్. 2 కూడా ఫుట్బాల్లో అద్భుతమైన దేశాలు. అండ్ నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జనవరి 21 నుండి 24వ తేదీ వరకు ముగిసింది. ఎక్కడ అంటే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఇది భోపాల్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ముగిసింది. ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ మనకు ఇటీవల నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ఏమో మనకు ఎక్కడ జరిగింది? మనకు నాగ్పూర్లో జరిగింది. సైన్స్ కాంగ్రెస్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఏంటి మనకు ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మార్చింగ్ టువర్డ్స్ అమృత్ కాల్ విత్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్. సో ఈ సంవత్సరం ఇది 8వ ఎడిషన్ గుర్తుంచుకోండి. 8వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటారు? థీమ్స్ గుర్తుంచుకోండి సదస్సులకు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరు నిర్వహిస్తారు ఈ సైన్స్ ఫెస్టివల్ని అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ అండ్ విజ్ఞాన భారతి వారు సంయుక్తంగా ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఏటా కూడా. ఈ సంవత్సరం భోపాల్లో. అండ్ నెక్స్ట్ ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి హెడ్గా భారత్ ఉంది. ఎస్సీఓలో మొత్తం 9 సభ్య దేశాలు ఉంటాయి. సో ఆ 9 సభ్య దేశాల గురించి మనం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం తరచు కూడా. ఆ 9 సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఇండియా అండ్ పాకిస్తాన్, చైనా, రష్యా మరియు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, దాంతోపాటు నూతనంగా చేరిన ఇరాన్ 9 సభ్య దేశాలు. అలా ఎస్సీఓకి ప్రస్తుతం భారత్ అధ్యక్ష హోదాలో ఉంది ఎస్సీఓ. అటువంటి భారత్ అధ్యక్ష హోదాలో ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనౌన్స్మెంట్ జరిగింది. ఎక్కడ జరగబోతోంది మనకు అంటే ముంబైలో. ఎప్పుడు జరగబోతుంది అంటే ఎల్లుండి నుండి 27th to 31st జనవరి షెడ్యూల్ అనేది వార్తలకు వచ్చింది. 27, 28, 29, 30, 31. సో ఇన్ని రోజులు జరగబోతోంది. ఎక్కడ? ముంబై. అంతే ఎనఫ్. సో ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదిక ఎక్కడ అంటారు అంతే. ఎందుకంటే ఎస్సీఓ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ 2023 భారత్కి చాలా ఇంపార్టెంట్ ఇయర్, చరిత్ర నిలిచిపోతుంది. ఒకవైపు ఎస్సీఓకి అధ్యక్ష బాధ్యత, మరొక వైపు ప్రతిష్టాత్మక G20కి అధ్యక్ష బాధ్యత, నెక్స్ట్ వెసనార్ అరేంజ్మెంట్కి అధ్యక్ష బాధ్యత, ఏషియా పసిఫిక్ కోఆపరేషన్కి పోస్టల్ కోఆపరేషన్కి అధ్యక్ష బాధ్యత. ఇలా చాలా ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో ఎన్ఎఫ్డిసి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఎవరి తరపున అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున దీన్ని నిర్వహిస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అండ్ నెక్స్ట్ ప్రిట్జికర్ పురస్కార గ్రహీత
పూణే, యాక్చువల్గా మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మరణిస్తూ వార్తనిచ్చారు. ద లెజెండ్, ప్రముఖ ఆర్కిటెక్ట్, నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యక్తి. ప్రిట్జ్కర్ పురస్కారం, ప్రిట్జ్కర్ అంటే ఆర్కిటెక్చర్లో ఇచ్చే నోబెల్ పురస్కారం లాంటిది. అటువంటి ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీత మరణిస్తూ వార్తలు నిలిచారు. తన పేరు బాలకృష్ణ దోషి. ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన బాలకృష్ణ దోషి, తన గురించి ఇప్పటికే మనం 3 సార్లు డిస్కస్ చేసాం గత సంవత్సరంలో. బాలకృష్ణ దోషి గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగం అంటారు? ఆర్కిటెక్ట్ లేదా ఆర్కిటెక్చర్. తను సాధించిన ప్రతిష్టాత్మక పురస్కారం అంతర్జాతీయ పురస్కారం ప్రిట్జ్కర్. ప్రిట్జ్కర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీత. ప్రిట్జ్కర్ అనేది ఆర్కిటెక్చర్ రంగంలో ఇచ్చే నోబెల్ పురస్కారం లాంటిది. సో తను గెలుపొందాడు. ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో బాలకృష్ణ దోషి నిన్నటి రోజున మరణించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ ఏషియన్ డెకల్థాన్ ఛాంపియన్, ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు షబీర్ అలీ, ద లాస్ట్ ఇండియన్ టు వెన్ డెకాథలాన్ గోల్డ్ ఎట్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ డైడ్ ఆన్ దిస్ సండే. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన షబీర్ అలీ ఏ రంగం అంటే అథ్లెటిక్స్ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మరణించారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం యొక్క లాంచింగ్ అనేది వార్తలకు వచ్చింది. సో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు కాబట్టి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లాంచ్ చేసే పుస్తకాలు కూడా ఇంపార్టెంటే. ఇండియాస్ నాలెడ్జ్ సుప్రీమసీ ద న్యూ డాన్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలోకి వచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెస్ గారు రచించిన పుస్తకం ఇండియాస్ నాలెడ్జ్ సుప్రీమసీ ద న్యూ డాన్ అనే ఒక పుస్తకం. గుర్తుంచుకోండి, ఈ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో ఇది ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూద్దాము. సో నేషనల్ ఓటర్స్ డే గురించి మనం డిస్కస్ చేసాం ఈరోజు జనవరి 25th. అండ్ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేకంగా అధికారాలను గ్రామ స్థాయిలో తీసుకొచ్చింది. అండ్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార గ్రహీతలు. అండ్ నెక్స్ట్ అండమాన్ నికోబార్లోని 21 ఐలాండ్స్కి ప్రత్యేకంగా పరమవీర చక్ర పురస్కార గ్రహీతల పేర్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నామకరణం చేశారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి వ్యవసాయ రంగంలో ఉపయుక్తంగా ఉండే విధంగా డ్రోన్లను అద్దెకిచ్చే కార్యక్రమం తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ప్రత్యేకంగా స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చారు. అండ్ అర్జెంటీనా మరియు బ్రెజిల్ 2 దేశాలు కామన్గా చేసిన అనౌన్స్మెంట్ ఎకానమీ ఆర్థిక రంగానికి సంబంధించి సుర్ అనే కామన్ కరెన్సీని తీసుకొస్తారంట. అండ్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాని థీము ఎక్కడ? భోపాల్. గుర్తుంచుకోండి. అండ్ ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల ముంబైలో వార్తల్లోకి వచ్చింది. అండ్ రెనౌడ్ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీత మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ప్రముఖ అథ్లెట్ షబీర్ అలీ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఒక ప్రముఖ పుస్తకం ఇండియాస్ నాలెడ్జ్ సుప్రీమసీ ద న్యూ డాన్ అనే ఒక పుస్తకం ఆథర్ అశ్విన్ ఫెర్నాండెస్ లాంచ్ చేసిన వారు, ఆవిష్కరించిన వారు ధర్మేంద్ర ప్రధాన్ గారు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.